హైదరాబాద్ మెట్రోకు ప్రతిరోజు కోటిన్నర నష్టం వస్తోందని ఎల్ఎన్టీ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే రైలు టికెట్ రేట్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రోజు కోటిన్నర నష్టం రావడంతో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఇప్పటికీ వడ్డీలు చెల్లించలేకపోతున్నామని సంస్థ పేర్కొంది. అయితే ప్రయాణికులపై అదనపు భారం వేయొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరల పెంపుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. నగరంలో మొదటి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ సంస్థ నిర్మించింది. ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంలో 2012లో 14,132 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబర్లో పూర్తి చేశారు. 3 కారిడార్ల పరిధిలో ప్రయాణించే వారి సంఖ్య రోజు 5.10 లక్షలకు చేరింది. కరోనాకు ముందు రోజుకు 80 లక్షలకు పైగా ఎల్ఎన్టీ ఆదాయం సమకూర్చుకుంది. అయితే 2020లో కరోనా లాక్డౌన్తో మెట్రో కుదేలైంది. 2022 నుంచి క్రమంగా కోలుకున్న నష్టాల ఊబి నుంచి బయటపడలేదని సంస్థ చెబుతోంది. మెట్రో నిర్వహణలో రోజుకు సుమారు 1.5 కోటి వరకు నష్టం వస్తున్నట్లు చెబుతోంది. ఆశించిన విధంగా ప్రయాణికుల సంఖ్య రోజుకు 6 లక్షలకు పెరగకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొంది. ఇక నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ప్రయాణ టికెట్ కనిష్ట ధర 10, గరిష్ట ధర 60గా ఉంది. ఛార్జీల సవరణ జరిగితే మెట్రోలో కనిష్ట టికెట్ రేటు 20, గరిష్టంగా 80 వరకు పెరగనుందని సమాచారం.